దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. కృపా వాక్కు అను ఆధ్యాత్మిక కార్యక్రమమునకు మీకు స్వాగతం. ఈరోజు దేవుని వాక్యము కాగా, దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనము. ప్రియులారా, యేసు ఆయన శిష్యులు ఒక మారుమూల ప్రాంతంలో ఉండగా ఆయన అద్భుతంగా ఆకలితో ఉన్న ప్రజలకు ఆహారం సిద్ధపరిచాడు. యేసు తన శిష్యులతో అంటారు, జనులు నేటికి 3 దినముల నుండి నా యొద్దనున్నారు. వారిని ఇండ్లకు పంపివేసిన ఎడల మార్గంలో మూర్ఛపోదురు. గనుక వారికి ఆహారం సిద్ధపరచమని చెప్పాడు. ఎందుకనగా అది ఆహారం దొరకని ఒక అరణ్య ప్రదేశం. వారు పూర్తిగా యేసుపైనే ఆధారపడవలసి వచ్చింది. ఇంకా ఎటువైపు కూడా తిరుగుటకు వారికి ఆస్కారం లేదు. ఆ సమయంలో ఆయన వారి అవసరత తీర్చారు. ప్రియులారా, ఒక్కొక్కసారి దేవుడు ఆయన తప్ప మరొక సహాయం దొరకని నిర్మానుష్య ప్రాంతంలో మనలను ఉంచుటకు అనుమతిస్తారు. మనకు సమకూర్చుటకు మన పరిస్థితులతో ఆయనకు ఎటువంటి సంబంధం లేదు, అవసరత కూడా లేదు. శూన్యంలో నుండి ఈ ప్రపంచమునంతయు ఆయన చేసినట్లే మన పరిస్థితులు ఏమైనా సరే, ఎటువంటివైనా సరే, క్రీస్తు యేసునందు తన ఐశ్వర్యం చొప్పున ఆయన మన అవసరతను తీర్చగలడు. గనుక మనము చేయలేని దానిని దేవుడు చేస్తాడని మనం నమ్మవచ్చు. గాడ్ బ్లెస్ యు ఆల్.